వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తుంది. ఎలా ఉంది, ఎలా చూస్తుంది? ఉదాహరణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి మాట్లాడాలంటే ఈరోజు జోగి రమేష్ గారు అరెస్ట్ సందర్భంగా వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళు మనసులో ఉండే అసలైన ఆలోచన ఏందనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. దాదాపు 2 నెలల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరఫున ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో దాన్ని బయట పెట్టాలని చెప్పేసి రకరకాలుగా ప్రోగ్రాంలు చేస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కల్తీ మద్యం గురించి బయట పెట్టారు. ఎందుకంటే బెల్ట్ షాపులు విపరీతంగా ఎదిగిపోయినాయి. ప్రతి నియోజకవర్గంలో కూటమి నాయకులు కమిషన్లు తీసుకొని పంచారని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. ఆ పంచిన తర్వాత దాదాపు హఫ్తాలు కూడా ఎక్కువ తీసుకుంటున్నారని తెలుసు. ఆ హఫ్తాది మళ్ళీ ఆ ఆదాయం ఎక్కడో ఒక రావాలి కాబట్టి బెల్ట్ షాపులతో పాటు కల్తీ మద్యం కూడా తయారు చేస్తున్నారని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. అది ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కానీ ఏం జరగకపోయినా అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కానీ మిగతా నేతలు కానీ బయటకు వచ్చేసి ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో అని చెప్పేసి చూపించడం జరిగింది. చూపించిన 2వ రోజు 3వ రోజు తయారు చేసే మనిషిని ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి ఆయన చేత ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పించేసి ఆయనకి జోగి రమేష్కి జోడీ పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేయడం కూడా ఎప్పుడు జరిగింది? నిన్న ఒక ఆలయంలో తొక్కులాట జరిగి దాదాపు 9 మంది చనిపోయిన తర్వాత నేషనల్ మీడియాలో కానీ లోకల్ మీడియా కానీ అన్ని దగ్గర నుంచి విమర్శలు వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని డైవర్షన్ చేయాలని చెప్పేసి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి జరిగే కల్తీ మందు గురించి 2 నెలల క్రితం అంటే ఎవరైతే నిందితుడుగా జనార్దన్ చూస్తున్నారో అతనే చెప్తున్నాడు కదా జోగి రమేష్ పేరు. అయితే ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ముందర? ఫస్ట్ ఆయన కదా అరెస్ట్ చేయాల్సింది. జోగి రమేష్ తర్వాత కదా వచ్చేది. ఫస్ట్ తయారు చేసి మందు మిక్స్ చేసి ఒక బిల్డింగ్ పెట్టి మెషినరీ పెట్టి తయారు చేసి అంతా చేర్చింది ఈయన కదా. ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. ఆయన ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? ఆయన దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే రేపు నేను ఒక కన్ఫెషన్ లేకపోతే మీరు ఒక కన్ఫెషన్ చేసి నేను వీళ్ళ వల్ల జరిగిందంటే ఆయన అందరిని అరెస్ట్ చేయడం అయినా రేపు అదే నా వ్యవస్థ. ఆ విధంగా పరిపాలించాలా మనం అని చెప్పేసి మీ అందరు ఆలోచించండి. ఎక్కువ రోజులు నడవండి. ఈ విధంగా చేస్తే ఇంకా ప్రతి గ్రామాల్లో ఇది కక్షపూరితంగా కావాలని చేసిందంట. కక్ష రాజకీయం ఒకటి, డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళని నోరు ముయ్యే వ్యవస్థ ఇది. అది తప్ప ఇంకేం లేదు. అక్కడ కల్తీ మందు ఎవరు తయారు చేసింది తెలిసింది, ఓనర్ ఎవరు తయారు చేసింది తెలిసింది. 2 సంవత్సరాల తర్వాత జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఒక 9 మంది దాకా ఆలయంలో చనిపోవడం జరిగింది. బస్సు ప్రమాదం ఎక్కువగా, అంటే ప్రాణాలు బాగా హరించుకొని పోతున్నాయి. దీన్ని ఏం చూస్తారు? ఈ ప్రభుత్వంలో ఎక్కువగా యాక్సిడెంట్లు కావచ్చు, అదేవిధంగా రకరకాలుగా రూపంలో చనిపోతున్నారు. దాన్ని రకరకాల రూపాలు మీరు కరెక్ట్గా చెప్పారు. మొన్న ఇక్కడ మీరు చూస్తే అక్రమ ఇసుక తోలుతూ ఓవర్లోడింగ్ చేసుకొని డ్రైవరు మందు తీసుకొని పరిస్థితుల్లో కంట్రోల్ తప్పి ఒక కార్ని ఢీకొట్టి 7 మంది చనిపోయారు. దాని గురించి దాదాపు 2 నెలలు అయింది. మేము హెచ్చరించాము. దాని గురించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఆ టిప్పర్ ఓనర్ ఎవరు, ఆ మైన్ ఓనర్ ఎవరు, దాని తర్వాత ఆ ఇసుక కానీ ఆ బెల్ట్ షాపుల ఓనర్లు ఎవరు, వీళ్ళందరినీ పట్టుకుంటే కదా రేపు ఇట్లాంటి మళ్ళీ యాక్సిడెంట్ జరగదు అనేది. అట్లాంటిది ప్రతి దగ్గర ఇదే విధంగా జరుగుతూ ఉంది. దీన్ని ఎవరు ఆపే మనిషి లేదు. ఎందుకంటే దాని దగ్గర అంతా సంపాదన కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. ఆలయాలు కాదు, ఇప్పుడు రైతుల పరిస్థితి చూసుకోండి. రైతుల పరిస్థితి గిట్టుబాటు ధర లేకుండా ఎంతమంది నష్టపోయి ఉన్నారు.
మొన్న తుఫాను వల్ల ఉండే చిన్న డబ్బులు మొన్న తుఫాన్ అప్పుడు మేము తిరిగాము. ఆత్మకూరు నియోజకవర్గంలో కచ్చిదేవరాయపల్లి, అదేవిధంగా ఈ పాత దేవరాయపల్లి, అనంతసాగర్ బెల్ట్ మొత్తము వరి పంట పూర్తిగా 100 ఎకరాల్లో మునిగిపోయింది. అంటే ఎవరు అధికారులు కూడా పట్టించుకోలేదన్న వేదన రైతుల్లో ఉంది. మీరు ఏమైనా పర్యటించారా? వాళ్ళ రైతులకు ఎలాంటి అండగా నిలుస్తుంది? అంటే ఆ వ్యవస్థే తీసేశారు కదండి. ముందు రైతు భరోసా కేంద్రం అనే ఉండేది, క్రాప్ ఇన్సూరెన్స్ బుకింగ్ ఉండేది, రకరకాలుగా వ్యవస్థలు పెట్టి అది దాన్ని బట్టి అది జరుగుతూ ఉండేది ఆ వ్యవస్థ. అట్లాంటిది ఇప్పుడు మొత్తం తీసేశారు కదా. తీసిన తర్వాత ఏం చేస్తారు ప్రజలు? రైతులు కూడా ఎవరి దగ్గర పోతారు? ఎవరి దగ్గర అడుక్కోవాలి? ఏమన్నా అడుక్కోవాలంటే మళ్ళీ వాళ్ళు మీరందరూ P4 ప్రోగ్రామ్ కింద పోవాలి అంటారు. ఆ P4 ప్రోగ్రామ్ ఎవరిని? పెద్దలు ఎవరినో పోయి అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు గారు. మన యాక్సిడెంట్లో ఆత్మకూరు దగ్గర టిప్పర్ కొట్టింది కదా, ఇసుక టిప్పర్ యాక్సిడెంట్లో బాధితులకు న్యాయం జరగకుంటే లీగల్గా నేను కోర్టుకైనా వెళ్తానని కూడా మీరు చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళకు ఆల్టర్నేట్ టైం ఎన్ని రోజులు ఇస్తారు? వాళ్ళకి న్యాయం చేయకుంటే ఎప్పుడు కోర్టుకు లీగల్గా ప్రొసీడ్ అవుతారు? మామూలుగా ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి 90 రోజులు ఉంటుంది. ఆ టైం మనం ఇవ్వాలి కదా అధికారులకి. అందుకు వాళ్ళు ఆ 90 రోజులు అయ్యేదాకా మేము కూడా ఓపిక బట్టి చేస్తున్నారా లేదా అని చూసిన తర్వాత దాని చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రైతులు బాగా ఆత్మకూరు నియోజకవర్గంలో నష్టపోయి ఉన్నారు, పంట నష్టం బాగా తుఫానికి. మీరేమైనా పర్యటించి ఒక అంచనా, అంటే ప్రభుత్వము తప్పుడు అంచనాలు వేసి ఇక్కడ ఏం జరగలేదు, కొన్ని ఒక 100 ఎకరాలు 2 ఎకరాలు అంటున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే 1000 ఎకరాలు నీట మునిగిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఏమైనా పర్యటించి? మేము లెక్కేసి దాదాపు 200 కోట్లు నష్టమై ఉంది ఆత్మకూరు. ఏ మండలంలో ఏ ఏరియాలో జరిగింది కూడా మొత్తం లిస్ట్ వేసి రేపు కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఇదే కాకుండా ముందు పొగాకు రైతులు కూడా న్యాయం జరగాలని చెప్పి ఎన్నోసార్లు కోరాం. వాళ్ళు మాటలు చెప్తారు కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళ అరెస్ట్ చేసి లేకపోతే ఎవరి మీద కేసులు పెట్టి దాన్ని టాపిక్ డైవర్ట్ చేస్తారు తప్ప ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా రైతుని ఆదుకునే ఒక్క మనిషి కూడా లేకుండా పోయాడు ఈ ప్రభుత్వం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతల మీద ఇప్పుడు జోగి రమేష్ మీద కూడా కేసు కట్టారు. రాష్ట్రంలో చూస్తే వీధి గల్లీకొక బెల్ట్ షాపులు వెలిసి ఉన్నాయి. దాని మీద మీరు ఏదైనా కార్యాచరణ ఉద్యమం రూపంలో ఏమైనా చేపట్టబోతున్నారా? దాని మీద ఆల్రెడీ ఒకసారి చేస్తున్నాం. ప్రభుత్వానికి 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు కూడా అసలు ఆ మొత్తం వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, ఎమ్మెల్యే దగ్గర నుంచి పోలీస్ అధికారుల నుంచి మిగతా అధికారులు కూడా ఏ విధంగా కుమ్మక్కయ్యి ఈ వ్యవస్థ నడుస్తుందని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు కూడా. అయినా కానీ వాళ్ళు ఇప్పుడు దాకా దాని మీద యాక్షన్ లేదు. కొత్తగా ఒక వ్యవస్థ అంటే మేము పెడుతున్నాము, QR కోడ్ పెడితే పోయి స్కాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వ్యవస్థ పెట్టారు. ఇప్పుడు దాకా ఏ షాపులో అయినా కానీ ఎవరన్నా పోయి అది చెక్ చేశారా? లేదు. నిన్న కూడా ఆత్మకూరులో బెల్ట్ షాపులు ఊరినే పొద్దున్న 7 గంటలకు నడిస్తే ఒక ఫర్లాంగ్లో 3 బెల్ట్ షాపులు కనపడ్డాయి. అంటే ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో మీరు గమనించండి. ఎంత హఫ్తా పై అధికారులకు పోతుందా లేకపోతే ఈ కూటమి నాయకులకు పోతుందా మీరందరూ గమనిస్తే ఈ పరిపాలన ఏందనేది మీరే గమనించవచ్చు. ఆత్మకూరులో ఇసుక, గ్రావెళ్ళు, భూ కబ్జాలు అంటే మంత్రి గారి కనుసన్నుల్లో జరుగుతున్నాయని అది మీరు ఎలా చూస్తారు? దాని ముందు మేము ఆల్రెడీ మాటలు చెప్పున్నాను. ఇసుక కానీ మట్టి కానీ ఈ భూ కబ్జాల గురించి కానీ దీని ముందే ఆల్రెడీ చెప్పున్నాను. ఎవరెవరు మాఫియా డౌన్లుగా తయారై ఉన్నారు. చేజల్ల మండలం నుంచి ఒక కొత్త మాఫియా డౌన్ అంట, ఏఎస్పేట నుంచి ఒక మాఫియా డౌన్ అంట. దాని తర్వాత మొన్న అనంతసాగరంలో కూడా రేషన్ బియ్యం బయట అమ్మేస్తుంటే ఒక 5 ట్రక్కులు పట్టుకున్నారు. అంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క డౌన్గా తయారు చేసి ఆ విధంగా వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ నాయకులు. ఎమ్మెల్యే గారికి తెలుసో తెలీదో మనకు తెలియదు, కానీ ప్రజల మాటలను చెప్పడం ఇక్కడ ఆత్మకూరులో ఏమి నడవాలన్నా కానీ చీమ కదలాలన్నా కానీ పైన అధిష్టానం తెలియకుండా ఏం జరగదు అని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఆత్మకూరులో గ్రావెల్, ఇసుక, రేషన్ బియ్యము మొత్తం ఒక మాఫియాగా ఏర్పడి చూస్తున్నారు. ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు. త్వరలోనే వాళ్లకు పాపం పండే రోజులు వస్తాయని కూడా మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.